బాబు అమాయకుడేం కాదు. ఆయనకి పక్కాగా ప్రతి విషయం తెలుసు. ఆయన వేస్తున్న అంచనా కరెక్ట్గానే ఉంది. ఎన్డీఏలో ఇప్పటికిప్పుడు అందరి మధ్యన సంబంధాలు బలపడిపోతాయని కాదు. ఒకప్పుడు తనని పూర్తిగా ద్వేషించినటువంటి పవన్ కళ్యాణ్ దశల వారీగా తన దారికి తెచ్చుకోగలిగారు కదా. కార్యకర్తలలో అసంతృప్తి వస్తుందని ఆయనకి తెలుసు. కానీ ఆయన నమ్మకం ఏంటంటే ఈ 2 నెలల్లో సర్దుకుపోతుంది. పవన్ కళ్యాణ్ పూర్తిగా తన రూట్లోనే తనని కరెక్ట్గా అభిమానిస్తూ ఉన్నారు. అట్లాగే తను అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి తెలుగుదేశం సహకారం కావాలి కాబట్టి ఆయన చాలా ఖచ్చితంగా పూర్తి స్థాయి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధమైనటువంటి రూట్లోకి తను తేగలిగారు. ఇప్పుడు బీజేపీని కూడా అలా తేగలనన్నటువంటిదే ఆయన నమ్మకం. అందుకోసమనే మోడీ సభకి పెద్ద ఫ్లెక్సీలు డైరెక్ట్గా మోడీ నడ్డాలదే పెట్టుకొచ్చారు. ఓ రకంగా అది ఎన్డీఏ సభగా కనిపించేందుకు తద్వారా తెలుగుదేశం పార్టీ ఆ కార్యక్రమాన్ని నడిపిస్తుంది తప్పించి అది మీదే సభ అన్నటువంటి ఫీలింగ్ కల్పించారు. క్రమంగా ఇంకా 2 నెలలు ఉన్నది కాబట్టి ఎన్నికలు, అది కూడా మోడీతో మాట్లాడుకుని 2 నెలల తర్వాత అంటే 4th ఫేజ్లోకి ఎన్నికలు పెట్టించుకున్నారు కాబట్టి ఈ 2 నెలల్లోపు ఈ అసంతృప్తులు అసమ్మతులు చల్లారిపోయి ఓట్ షేరింగ్ అన్నటువంటిది అంటే బీజేపీకి మోడీ ప్రధానమంత్రి అవుతారన్నటువంటిది మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఓపెన్. మోడీ లేకపోతే దేశం ఏమైపోతుందో అన్నటువంటి భయం చాలామందిలో ఉంది. ఆ పాజిటివ్ ఓట్లు చాలు తను తెప్పించుకోగలిగితే అది జగన్ అధికారాన్ని దించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పవన్ని ఖచ్చితంగా సీఎంగా చూడాలని అనుకున్నా ప్రస్తుతానికి పవనే చెప్పేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమికి ఓట్లేస్తారు. ఇది దశల వారీగా జరుగుతుంది. అందుకనినే ఆలస్యంగా ఎన్నికలు పెట్టించుకోవడం ద్వారా తెలివిగా వ్యవహరించారు చంద్రబాబు. ఆయనేం అంత ఆషామాషిగా ఏం చేయాల.